ఏది వాక్యానుసారమైనటువంటి బోధ, మనం ఎలా గుర్తించాలి అని అంటే, అపోస్తుడైనటువంటి పౌలు బోధించినటువంటి బోధనా విధానం కానివ్వండి, పేతురు బోధించినటువంటి బోధనా విధానం కానివ్వండి, అపోస్తులు బోధించినటువంటి బోధన విధానం పద్ధతిని మనము బైబిల్లో నుంచి గుర్తించాలి. వారు ఎలాగూ బోధించారు, వారి బోధన విధానం ఎలా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో అనేది మనం చూడాలి. ఎందుకొరకునంటే, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, వారికి పత్రికను రాస్తూ తన బోధన గురించి వివరిస్తూ చెప్తున్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు అనంటే, కొరింథీ సంఘములో ఉన్నటువంటి చాలామంది బోధకులు ఎలాంటి బోధలు అప్పటికే చేస్తూ ఉన్నారు అనంటే, తీయని బోధలు, చాలా స్వీట్నెస్, ప్రజలకి చాలా స్వీట్గా ఉండేటువంటి బోధలు చేస్తూ ఉన్నారు అన్నమాట. అయితే పౌలు ఏమని చెప్పాడు అంటే వాళ్ళకి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చూడగలిగితే, వాక్యాన్ని చదువుతున్నాను, ఒకసారి శ్రద్ధగా వినండి, లేఖనాన్ని వినండి. ఏమని వ్రాస్తున్నాడంటే పౌలు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటల్ని వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితని. అంటే పౌలు తన బోధలో ఏం వినియోగిస్తున్నాడో చెప్తున్నాడు, మిగిలిన వారు ఏం వినియోగిస్తున్నాడో చెప్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళు తమ బోధల్లో ఏం వినియోగిస్తున్నారు అని అంటే, వారు తీయని మాటలనే వారు ఉపయోగిస్తున్నారంట. తీయని మాటలు అంటే ఏంటి? మన భౌతిక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి, మనకు అవసరమై ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో లేఖనాలని వాళ్ళు కోట్ చేయకుండానే మనకి ఆ సమయానికి ఏదో పైనే గాయాలకి ఏదో ఆయింట్మెంట్ రాస్తున్నట్టుగాని చెప్పేటువంటి తీయని మాటలు చాలామంది ఈరోజు బోధల్లో ఉన్నాయి. అయితే నిజమైనటువంటి బోధ ఎలా ఉంటుంది అని అంటే, దృష్టాంతముల్ని ఎత్తి మాట్లాడాలి. పూర్వకాలమందు నోవహు కాలములో జరిగినటువంటి దృష్టాంతం కానివ్వండి, సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగినటువంటి దృష్టాంతం కానివ్వండి, లేదంటే పాపము చేయడం వల్ల దావీదు తన జీవితంలో ఎలాగూ నష్టపోవాల్సి వచ్చిందనే విషయం కానివ్వండి, సొలొమోను తను దేవతల వైపు తిప్పినటువంటి స్త్రీల విషయంలో ఎలాగూ తన యొక్క ముగింపు ఉన్నదనే విషయం కానివ్వండి, సంసోను ఎలాగూ ఒక దెలీలాను, ఒక స్త్రీని మోహించడం ద్వారా తన యొక్క చివరి పరిస్థితి ఎలాగైపోయిందనే విషయం కానివ్వండి, ఇలాగా దృష్టాంతాల్ని దేవుడు రాయించాడు. వాక్యాన్ని బోధించేటప్పుడు వారిని ఈ దృష్టాంతములుగా చూపించి లేఖనాల్లో వినియోగించుకుని బోధన చేయాలన్నమాట. దాని ద్వారా ఈ యొక్క ముగింపులో ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనకి ఈ వాక్యము ద్వారా ఏమి కలగాలి అని అంటే, బుద్ధి కలగాలి, మనకు బుద్ధి రావాలన్నమాట. బుద్ధి కలగడం అనంటే, చిన్న కుమారుడు మరి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు లోకంలో పాపంలో బ్రతుకుతూ ఉన్నాడు. తనకి తండ్రిని గురించి, తండ్రి ఇంటిని గురించి జ్ఞాపకం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉన్నది అక్కడ. బుద్ధి వస్తే ఏం చేస్తాడు అని అంటే, పరలోకం గురించి, పరలోకమునికి విరోధంగా చేసినటువంటి పాపమును గురించి, తండ్రిని గురించి, తండ్రికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపమును గురించి హృదయములో నొచ్చుకొనబడి, హృదయములో తాకబడి దేవుని వైపుకి తిరుగుతారనమాట. అంటే పాపము నుంచి పరిశుద్ధత వైపుకి, లోకము నుంచి దేవుని వైపుకి తిరుగుతారనమాట. కనుక దేవుని యొక్క ప్రజలారా, పౌలు బోధన విధానం మనం చూస్తుంటే మనుషులు అప్పటికే చాలా తీయని మాటలు ఉపయోగిస్తున్నారు. మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాలి అంటే, మనుషుల జ్ఞానము కాదు. మనుషుల్లో చాలామంది జ్ఞానవంతులు ఉండొచ్చు, చాలా జ్ఞానముగా బోధించవచ్చు, చాలా వాళ్ళ మాటల విషయంలో చాలా మంచి వాక్చాతుర్యాన్ని వాళ్ళు వినియోగించి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది మనుషుల జ్ఞానము కాదు, మనుషుల యొక్క వాక్చాతుర్యము కాదు, మనుషుల యొక్క హావభావాలు కాదు, మనుషుల యొక్క ఉద్రేకాలు కాదు. ఏమి మనం వినియోగించి బోధలో మనము దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మాట్లాడినను, ఒకవేళ నేను మాట్లాడవలసి వచ్చినా సరే దృష్టాంతాన్ని, లేఖనాన్ని ఎత్తే మాట్లాడాను. నేను ఒకవేళ నేను సువార్త ప్రకటించవలసి వచ్చినను, నేను సువార్త కూడా లేఖ
లేఖనాలని ఎత్తి ప్రకటించాను. ఒకవేళ దృష్టాంతాలను వినియోగించాలన్నా అది పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుస్తూ ఉన్నది. అది పరిశుద్ధాత్మ దేవుని కనపరుస్తుంది, దేవుని శక్తిని కనపరుస్తూ ఉన్నది. ఆ రీతిగా పౌలు తన బోధలో బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మెలోతు ద్వీపంలో నుంచి వారి తర్వాత రోమాలోనికి వచ్చిన తర్వాత అపోస్తల కార్యాలను మీరు చూడగలిగితే, రోమాలో ఉన్నటువంటి సైనికులకి పౌలుని ఖైదీగా అప్పగించినప్పుడు పౌలు అక్కడ ఉన్నటువంటి యూదులతో కొంత సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ సంభాషణలో పౌలు వారితో మాట్లాడుతూ ఉండగా అతడు లేఖనాల గురించి, క్రీస్తుని గురించి వివరిస్తూ ఎలా వివరిస్తాడంటే, చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, మీరు దేవుని యొక్క లేఖనం చూడండి, 23వ వచనం. అతనికి ఒక దినమును నియమించిరి, అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుంచి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోసే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు నెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు ఉండెను. వారిని ఎలా ఒప్పిస్తున్నాడు? యేసుక్రీస్తే రక్షకుడు అని, యేసుక్రీస్తే విమోచకుడు అని, యేసుక్రీస్తే మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని ఎలాగ ఎత్తు చూపించి మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి, ధర్మశాస్త్రమును, మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రములో నుంచి, ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో నుంచి ఎత్తి మాట్లాడుతూ ప్రకటిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. కానీ ఒక్క మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారంట. ఎందుకొరకు తెలుసా? ఈ రోజున క్రైస్తవ సమాజానికి కూడా నిజంగా పౌల్లాగే ఒకవేళ బోధిస్తే, పౌల్ లాంటి విధానమే ఉపయోగిస్తే, ఈ రోజున వాళ్ళందరూ ఒక్క మాట విన్న తర్వాత వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారంట. అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అని అంటే, 24-25 వచనాల్లో, అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో, అతడు ఈ సంగతులు చెప్పిన తర్వాత కొంతమంది నమ్మరు, కొంతమంది భేదాభిప్రాయాలు కలిగి వాళ్ళు ఏం చేశారంటే, పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారంట. వాళ్ళు ఒక్క మాట చెప్తే వెళ్ళిపోయారంట. ఏమిటా మాట అంటే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుడు మట్టుకు చూస్తారు కానీ అసలు మీరు కానరారు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో మాట్లాడిన మాట సరి అయినదే కదా అంటున్నాడు. అంటే చూడండి, దేవుని యొక్క లేఖనం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో. మీరు వినుట మట్టుకు వింటారు కానీ మనకు తీయని మాటలే కావాలి. మన దురద చెవులకి ఆ యొక్క అనుకూలమైనటువంటి బోధలే కావాలి. దుష్టాంతాలను ఎత్తి మనకు మాట్లాడకూడదు, లేఖనాలను ఎత్తి మనకు మాట్లాడకూడదు, మన పాపాన్ని మనకు చూపించకూడదు, మనలో ఉన్న బలహీనతలను మనకు చూపించకూడదు. ఏ దుష్టాంతాలు ఎత్తి మాట్లాడినా మనకు ఇష్టం ఉండదు, ఏ పాపమును గురించి ఎత్తి మాట్లాడినా మనకు ఇష్టం ఉండదు. మనకు అనుకూలంగా ఉండాలి, మనకి ఇష్టంగా ఉండాలి, మనకు చక్కగా ఉండాలి. ఇలాంటి బోధలు అయితే మనకి ఇష్టం అవుతుంది. ఈ బోధలు మనల్ని పరలోకానికి చేర్చవు, ఈ బోధలు మనల్ని నిత్య జీవానికి చేర్చవు. కనుక ఇప్పటికైనా సరే పరలోకమునకు వెళ్ళాలని ఆశ కలిగిన వారు, పౌలు బోధనా విధానాన్ని గుర్తించినటువంటి వాళ్ళు నిశ్చయముగా ఇలాంటి వాటిలో మీరందరూ కూడా ఆకర్షితులయ్యి ఇలాంటి వాక్యమును మీరు అనుసరించడానికి అనేక మందిని దేవుని యొక్క వాక్యము కొరకు, నిజమైనటువంటి బోధ కొరకు అనేకులకు మీరు ఈ ప్రయాస అంటే దేవుని గురించినటువంటి సువార్త భారాన్ని మీరు కూడా పంచుకోండి. దేవుడట్టి కృప మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.